NS న్యూస్ నేను సుమా ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. అలీపురం గ్రామ ఇండిపెండెంట్ అభ్యర్థి అశ్విని ఆంజనేయులు ఇంటింటికి వెళ్లి మహిళలకు బొట్టు పెట్టి ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని, అలాగే నాతో పాటు వార్డు మెంబర్లను కూడా గెలిపించాలని ప్రచారం. ఆమె మాట్లాడుతూ ఇండిపెండెంట్ అభ్యర్థిగా గ్రామంలో నన్ను గెలిపిస్తే ఊరు అభివృద్ధి కోసం శాయశక్తుల సొంత నిధుల నుంచి గ్రామానికి కృషి చేస్తానని, గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని తెలియజేశారు. ఈ యొక్క ప్రచార కార్యక్రమంలో బాలరాజ్ గౌడ్, దేవన్న గౌడ్, వెంకటేష్ నాయక్, ప్రదీప్ శెట్టి, శశిరేఖ, సుజాత, చంద్రమ్మ పాల్గొన్నారు. ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపియండి. తర్వాత వార్డు నెంబర్ కూడా ఓటేసి గెలిపియండి. ఇది కాదు ఉంగరం గుర్తుకు వేయాలి, మర్చిపోకుండా వేయాలి. నీ మనవాన్ని ఆశీర్వదించాలి. ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపియండి. గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాం. తర్వాత వార్డు నెంబర్ కూడా ఓటేసి గెలిపియండి. మీ ఆశీర్వాదం ఉంటుందని మేము ముందరికి వస్తున్నాం. ఉంగరం గుర్తుకు ఓటేయండి. మీ అల్లుని ఆశీర్వదించండి. కంపల్సరీ గెలవాలి. మనమే మీ ఆశీర్వాదంతోనే నేను ముందరకు పోతున్నాను. మీ అందరి ఆశీర్వాదంతోనే గెలిచి మేము ముందుకు వచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం. ఒక్క నమ్మకం నాకు ఇవ్వండి. ఇంకా సరే. ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపియండి. తర్వాత వార్డు నెంబర్ కూడా ఓటేసి గెలిపియండి. మీరందరూ మీ ఆశీర్వాదం ఉంటుందని మేము ముందరికి వస్తున్నాం. సరేనా? ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపియండి. ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపియండి. తర్వాత వార్డు నెంబర్ కూడా ఓటేసి గెలిపియండి. సరేనా? సరే కంపల్సరీ అమ్మా. సరే సరే. చిన్నమ్మ, ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపియండి. ఇదో గౌన్ గుర్తుకు, మళ్ళీ తర్వాత వార్డు నెంబర్ కూడా గౌన్ గుర్తుకు వేసి గెలిపియాలి. కంపల్సరీ ఉంగరాన్ని గెలిపియాలి. మీ అందరి ఆశీర్వాదం ఉంటుందని మేము ముందరికి వస్తున్నాము. తప్పకుండా ఉంటుంది. ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపియండి. ఉంగరం గుర్తుకు వేసి గెలిపియండి. మీ ఆశీర్వాదం ఉండాలి. ఆశీర్వదించి గెలిపిస్తారని కోరుకుంటున్నాను. గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను. గ్రామ ప్రజలకి ఎప్పుడు అండగా ఉంటాను. గ్రామ అభివృద్ధి నా లక్ష్యం. ఆంజనేయులు గ్రామ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న గ్రామ ప్రజలు అందరూ మాపై దయ ఉంచి మమ్మల్ని ఆశీర్వదించి ఉంగరం గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించగలరని గ్రామ ప్రజలను వేడుకుంటున్నా. అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థులుగా 8 మంది వార్డు మెంబర్లు పోటీ చేస్తున్నారు. వాళ్ళు కూడా గెలిపించి మమ్మల్ని కూడా గెలిపిస్తారని కోరుతున్నా. గ్రామ అభివృద్ధి నా లక్ష్యంగా ముందుకు వెళ్తున్నా. గ్రామ ప్రజలు డబ్బును కాకుండా ప్రజాసేవ చేసే వ్యక్తిని కోరుకుంటున్నారని, వాళ్ళ ఆశీస్సులు నాపై ఉంటాయని మనసారా వేడుకుంటున్నా. ఒక చదువుకున్న యువకుడిగా మీ ముందుకు మేము వస్తున్నాం కాబట్టి మీ ఆశీర్వాదాన్ని మాపై ఉంచి గెలిపించగలరని మనసారా కోరుతున్నా.
నన్ను ఆశీర్వదించి ఉంగరం గుర్తుపై ఓటేసి గెలిపించిన తర్వాత గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాము. గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ బాగులేదు కారణంగా గ్రామంలో కొన్ని వార్డుల్లోకి వెళ్తే జనాలు మాకు డ్రైనేజ్ లేదు కాబట్టి దాని ఒక డ్రైనేజ్ వ్యవస్థను తీరుస్తారని గ్రామ ప్రజలు వాగ్దానం ఇచ్చారు. ఇంకొకటి వీధి లైట్లు కూడా లేవు కొన్ని వార్డులలో, ఆ వీధి లైట్ల సమస్య తీరుస్తా. ముఖ్యంగా మా గ్రామంలో ఎదుర్కొంటున్న సమస్య మంచినీటి సమస్య. మంచినీటి సమస్యను గెలిచిన వెంటనే నేను సొంత నిధులతోన్న గ్రామ ప్రజల కొరకు, గ్రామ ప్రజల శ్రేయస్సు కొరకు కృషి చేస్తానని, సొంత నిధులతో మంచినీటి సమస్య తీరుస్తానని గ్రామ ప్రజలకు హామీ ఇస్తున్నాను. ఇది వార్డులలో పోటీ చేసిన అభ్యర్థులు కూడా నన్ను గెలిపిస్తారని నమ్ముతున్నాను. వాళ్ళు కూడా గెలుస్తారు అని కోరుతున్నాను.